హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలోస్ మన ఇంటి వంట. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ ఏంటంటే కర్ణాటక ఫేమస్ ఫుడ్ అని చెప్పేసి వాంగీబాత్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది నార్మల్ రైస్తోనే చేస్తేనే చాలా నచ్చుతుంది నాకు. యాక్చువల్గా మనం బాస్మతి రైస్ చేస్తే కొంచెం పులావ్ టైప్లో ఉంటుంది అనమాట. సో ఎగ్జాక్ట్ వాంగీబాత్ టేస్ట్ రావాలంటే నార్మల్ మనం సోనా మసూరి ఇంట్లో చేసే రైసే బాగుంటుందండి. ముందుగా ఒక స్టవ్ మీద డైరెక్ట్ కుక్కర్ పెట్టేసుకొని లైట్గా ఆయిల్ వేసుకొని జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క వేసానండి. చాలా లైట్గా వేసుకోవాలి, ఎందుకంటే పులావ్ టేస్ట్ రాకుండా వాంగీబాత్ ఫ్లేవర్ తగలాలన్నమాట తింటుంటే. సో 1 మీడియం సైజ్ ఆనియన్ మీడియంగా కట్ చేసుకుని వేసానండి. 7 to 8 పచ్చిమిరపకాయలు చీరికలుగా కట్ చేసుకుని ఫ్రై చేసుకున్నాను. ముఖ్యంగా వాంగీబాత్ రైస్ చేసినప్పుడు మనకి పచ్చ వంకాయలు కావాలండి. ఈ వంకాయలే టేస్టీగా ఉంటుంది, నార్మల్ వంకాయలు అసలు బాగోదు. సో వాంగీబాత్ కంటే ఫేమస్ ఈ వంకాయలు అనమాట. పొడవుగా ఉన్న వంకాయలు ముందు సాల్ట్ వేసుకుని వాటర్లో వేసుకుని ఉంచుకోండి ఫస్ట్. తర్వాత ఉల్లిపాయలు వేగిపోయాయి కదా ఇక్కడ మనకి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకోండి పచ్చి వాసన పోయేంత వరకు. సో ఆయిల్ ఇక్కడ మీడియంగా వేసానండి నేను. కొంచెం కావాలంటే ఎక్కువ వేసుకుంటే మరింత టేస్టీగా ఉంటుంది. సో గ్రీన్ వంకాయలు ముందు ఉప్పులో వేసి వాటర్లో వేసాం కదా. సో ఈ ముక్కలుగా చీరికలుగా కట్ చేసుకుని మనం బౌల్లో వాటర్ వేసుకుని పక్కన పెట్టుకోవాలండి. సో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం మగ్గిపోయాక ఈ వాంగీబాత్కి సంబంధించిన వంకాయలు మనం కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా, వాటర్ డ్రైన్ చేసేసుకుని ఆ చీరికలన్నీ వేసుకుని ఒకసారి పచ్చి వాసన పోయే వరకు కొంచెం లైట్గా 60% బాయిల్ అయ్యే వరకు ఒకసారి మనం కుక్కర్లో మగ్గనించుకుందామండి. ఇప్పుడే సరిపడా ఆయిల్ వేసేసుకోండి, ఎందుకంటే వంకాయలు కూడా బాగా టేస్ట్ బాగుంటుందన్నమాట. పసుపు వేసాను కలర్ బాగుంటుందని చెప్పేసి. సో ఒకసారి మనం ఒక 5 నుంచి 10 మినిట్స్ వంకాయలు లైట్గా 70% వరకు ఉడికే వరకు మగ్గించేసుకుందామండి. చూసారా, చూపించిన విధంగా ఇక్కడ వంకాయలు కొంచెం 80% మగ్గిపోయాయి, 70 to 80%. ఇప్పుడు మనం ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు వాటర్ వేసుకున్నానండి నేను ఇక్కడ. సో వాటర్ వేసేసుకున్నాక బాయిల్ చేసేసుకోవాలి. ఇక్కడ మనం ఎలాంటి మసాలా పౌడర్ వేయట్లేదండి, ఓన్లీ వాంగీబాత్ మసాలా MTR దొరుకుతుంది కదా, అది వేసుకున్నాను. ప్రాసెస్ కూడా వెనకాల రాస్తారు, బట్ నా స్టైల్లో నేను ఇలా చేశాను అనమాట అండి. సో వాంగీబాత్ ఒక 2 to 3 స్పూన్స్ తీసుకొని కొంచెం వాటర్లో మరుగుతున్నప్పుడు వేసేసుకోవాలన్నమాట. సో నేను ఇక్కడ కడిగి పెట్టుకున్న రైస్ కూడా నేను ఇక్కడ మిక్స్ చేసేసుకున్నానండి. సో ఈ టైంలో ఒక్కసారి మరగబెట్టుకొని ఇక్కడ మనకి కారం, ఉప్పు సరిపోయిందో చూసుకోండి. సో నేను ఇక్కడ కొంచెం స్పైసీగా కావాలని ఒక 1/2 స్పూన్ కారం వేసానండి. రెడ్ చిల్లీ పౌడర్ వేసాను. సో ఒకసారి ఎసరు వస్తున్నప్పుడు కొంచెం ఈ టైంలోనే కొత్తిమీర వేసేయండి. మనకి వాంగీబాత్లో ఆల్రెడీ అన్ని మసాలాలు రెడీ అయిపోయి ఉంటాయి కాబట్టి నేను మసాలాలు ఇంకేం వేయలేదండి, అదే వేసాను. 3 విజిల్స్ కుక్కర్ వచ్చేసాక చూసారా, ఈ కన్సిస్టెన్సీలో కొంచెం తేమగా వాంగీబాత్ తయారు చేసుకోవాలండి. 3 విజిల్స్ కంటే ఎక్కువ పెట్టవద్దు, మనకి బాగా డ్రై అయిపోతుంది. ఇది కొంచెం వెట్ కన్సిస్టెన్సీలో ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. అంతేనండి, కర్ణాటక స్టైల్ వాంగీబాత్ రెడీ అయిపోయింది. చూసారా ఎంత టేస్టీగా ఉందో. సో మనం ఇప్పుడు డిష్ అవుట్ చేసేసుకున్నాము. సో ఈ విధంగా చాలా సింపుల్ అండ్ ఈజీగా వాంగీబాత్ రెసిపీ మనకి రెడీ అయిపోయిందండి. సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.